health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో? లైఫ్లో ఏం జరుగుతుందిలే. సో కొంచెం ఏమైనా కొత్తగా ఆలోచిస్తున్నా. కొత్తగా ఆలోచిస్తున్నారా? సో స్టాప్ చేసి ఉండే కదా అన్నీ. సో ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి థింకింగ్. ఏం స్టాప్ చేశారు? వీడియోసా, వ్లాగ్సా, లేకపోతే వీడియోస్ స్టాప్ చేసేసిన. కొంచెం డిఫరెంట్గా వేద్దామని చెప్పేసి. ఎందుకంటే చాలామంది నెగిటివ్ చాలా చేశారు కదా. సో అది నెగిటివ్ చేశారా? మీరు నెగిటివ్ అయ్యారా? నెగిటివ్ చేశారు. సో అది కావాలనే చేశారు. కావాలని చేశారా? ఎవరు ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు. మీకు హేటర్స్ ఉన్నారంటారు? హేటర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఎందుకని అంటే మంచి పనులే చేస్తున్నాను కదా అని మీరే అంటుంటారు కదా. కొన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు. బట్ స్టిల్ ఎందుకు హేట్ చేస్తున్నారు? ఎట్లా అంటే సో ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరు చేయలేదు. ఓకే, ఏంటి అంటే ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే. నేను వచ్చిన డబ్బులన్నీ నేను ప్రజలకే పంచిన. సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది. సో డబ్బులు తీసుకుందాం ఈ పర్సన్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం నెగిటివ్ చేసి ఇక దాని తర్వాత కొన్ని కేసెస్ అన్నీ చేసిర్రు. సో దాని నుంచి కూడా బయటపడ్డా. అయినా ఇంకా కొంచెం నెగిటివ్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఇంకా చూస్తున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ తొక్కేద్దామని చూస్తున్నారు, వేసేద్దామని చూస్తున్నారు. అంటే చంపేద్దామనే థ్రెట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉంటాయి. ఇక్కడ చాలా అట్లనే మైండ్లో ట్రిగర్ అయిపోతుంది. ఎందుకు అంత పాపం ఏం చేశారు? మిమ్మల్ని చంపే అంత కోపం ఎవరికి ఉంది అసలు? తెలియదు, ఎందుకో రీజన్ నాకు కూడా తెలియదు. కానీ ఎందుకు కోపం వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్స్ కూడా నాకు ఎవరో కూడా తెలియదు. ఓకే, పేరు కోసం అది ఈయన ఇట్లా చేస్తే నాకు ఒక పేరు వస్తుంది, ఈయనని కొడితే నాకు ఒక పేరు వస్తుంది. సో దానికోసం. మీ తమ్ముడికి హెల్త్ ఎలా ఉంది? మొన్న ఈ మధ్య ఎవరో అది పొడిచిండే, ఎవరో అన్నోన్ పర్సన్. సో పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు దాని మీద. సో ఇప్పుడైతే నార్మల్గా ఉంది. అసలు పొడవడం ఏంటండి? సినిమాల్లో చూస్తాం కదా, ఇలా ఎవరో వచ్చి ఎవరినో పొడి చేసి వెళ్ళిపోవడం ఇవన్నీ. నా లైఫ్లో నేనే ఫస్ట్ టైం నేను చూసింది మా తమ్మునికి. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి ఎదురైపోయినాయి. మా తమ్మునికి ప్లస్ మా అన్నయ్యకి. ఇప్పుడు మా తాత చనిపోయిండు ఒక 2 days బ్యాకే. ఒకటే నెలలో ఇన్ని గానం ఒకటేసారి రాగానే మస్తు బాధ అనిపించింది. ఇక మీ అన్నయ్యకి ఏమైంది? ఆపరేషన్. ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరినీ? జస్ట్ వీడియోలో అట్లా కనిపిస్తాం, కానీ పర్సనల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి జనాలకి అంతమంది హెల్ప్ చేసినా అన్నీ చేసినా కానీ నా పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే ఎవరు లేరు. మళ్ళీ నేనే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారా? మళ్ళీ జీరో నుంచి కాదు. నేను మొన్న వీడియోలో ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే. ఏంటంటే, నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు. నేను అంత డబ్బులు చూసాను, ఇప్పుడు నా దగ్గర ₹1 లేదు అని. ఎందుకు లేదంటే నేను చేద్దాము, వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం, ప్రజలకే పంచేద్దాం అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన. దగ్గర ఒక 15 lakhs దాకా జనాలకే పంచిన. 15 లక్షలు జనాలకి ఇచ్చారు మీరు? జనాలకే ఇచ్చిన. ఇక మళ్ళీ దాని తర్వాత కొన్ని నేను యూజ్ చేసుకోవాలని అబద్ధం ఏం చెప్పాను, యూజ్ చేసుకున్నా. సో దాంట్లో ఒక 15 నేను యూజ్ చేసుకున్నాను అనుకుంటా. 15 lakhs నేను జనాలకే. అంటే 30 లక్షలు వచ్చాయి మీకు, ఒక 15 మీరు ఖర్చు పెట్టుకున్నారు, 15 జనాలకే పంచిన. సో అది ఎవరు గుర్తు పెట్టుకోలేదు. కానీ తీరా లాస్ట్కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు అడగలేదు. మీరు ఊరికే 15 లక్షలు ఇచ్చా అంటున్నారు కదా, అప్పుడు మీరు సంపాదించిన డబ్బులా, బెట్టింగ్ వల్ల వచ్చిన? లేదు, నాకు పర్సనల్ కొన్ని బిజినెస్ ఉన్నాయి కదా. సో దాని ద్వారా వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన. ఓకే, బెట్టింగ్ వల్ల వచ్చినవి కాదు? బెట్టింగ్ వల్ల వచ్చిన పైసలు కూడా హెల్ప్ చేసిన చాలా వరకు. ఎందుకంటే అది కష్టపడే సంపాదించిన డబ్బు వేరే ఉంటుంది. సో ఈ ప్రమోషన్ చేసే డబ్బులు వేరే ఉంటాయి. ఇవి మన దగ్గర ఉండవు, కానీ జనాలకన్నా యూజ్ వస్తాయని చెప్పి వాళ్ళకే పంచేసిన. జనాలకే పంచేశారు. బట్ 15 లక్షలు మీరు కూడా సంపాదించిన ఉన్నాయి, మీకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి సంపాదించి జనాలకి ఖర్చు పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ₹1 లేదు? ఎందుకు చేస్తలేనంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది చేసి ఏముంది, ఏం యూజ్ ఉంది అసలుకి. చేసే మంచి ఎవరు గుర్తు పెట్టుకుంటలేరు. ఇక అందుకే ఇక చేయాలని కూడా అనిపిస్తలేదు. లేదంటే కొంచెం మంచిగానే ముందు చాలా చేద్దామని అనుకున్నా.
కానీ ఇప్పుడు నాకు పర్సనల్ నాకే ప్రాబ్లం రాగానే ఎవరు కూడా రెస్పాన్స్ చేయలేదు కాబట్టి ఇక నో యూజ్ అని చెప్పేసి సైలెంట్ అయిపోయినాయి ఇక. ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వడం పక్కన పెట్టండి, నీకు అలానే కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ అవును, కామెంట్స్. చాలా మంది. నీకు ఇట్లా జరగడమే మంచి పని, నీకు ఇట్లా జరిగితే గానీ బుద్ధి రాదు, ఇలా అన్న కామెంట్స్ చూసుకున్నారా? చూసా నేను. అసలుకి నేను బెట్టింగ్ విషయంలో నేను కూడా ఫైట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తప్పు చేసినా నాకు తెలుసు. సో ఆ తప్పును మళ్ళీ నేను ఒక వీడియో రూపంలో పెట్టినా, మీరు ఆడకండి ఏం చేయకండి అని చెప్పి సత్యనారాయణ సార్కి కూడా పెట్టినా నేను. ఆ వీడియోని కూడా యాక్సెప్ట్ చేసి ఆయన ప్రొఫైల్లో పెట్టుకుండు. సో అక్కడికి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కొంతమంది ఏం చేశారంటే 2 months ఆపేసారు అనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్, మళ్ళీ స్టార్ట్ చేశారు బెట్టింగ్. సో దాని మీద కూడా మళ్ళీ నేను మొన్న వీడియో పెట్టినా, మళ్ళీ కొంచెం నా అనిపించినా కూడా నువ్వు ఫైట్ చేయి అని చెప్పేసి అన్నాడు. సో మళ్ళీ నేను ఫైట్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఫైట్ చేసిన, ఒక 2 వీడియోల దాకా పెట్టిన. సో రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, నేను బంద్ చేసి చాలా డేస్ అవుతుంది, కానీ ఆ నెగిటివ్ ఉంటుంది కదా, అది ఇంకా మీకు కొనసాగుతుంది. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేసిన అంటే, తప్పు అనట్లేదు, మీరు ఇంత సంపాదించి డబ్బులు రోడ్ల మీద ఎగరేయగలిగిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేశారు అని. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఏం చేయలేని. అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్నే జాయిన్ చేసిన. దానికి మా అమ్మాయి కూడా ఒక మాట అన్నది, కానీ ఇంకా చాలా మందికి ఆదుకున్నావు కదా, ఇప్పుడు చూసినా నిన్ను ఆదుకునేట వాళ్ళు ఎవరు లేరు, ఇలా జనాలు జస్ట్ వాడుకుంటారు నిన్ను అని చెప్పాను అంతే. ఓకే, మిమ్మల్ని హెల్ప్ చేయమని ఎవరైనా అడిగారు అప్పుడు? చాలా మంది అడిగారు. నాకు రిక్వెస్ట్లలో చాలా కామెంట్లు వస్తాయి, చాలా రిక్వెస్ట్లు వస్తాయి. హెల్ప్ మీ అన్న, హెల్ప్ మీ, నా ప్రాబ్లం ఇట్లుంది అట్లుంది, నాకు ఏ సిచ్యువేషన్ ఉంది ఆ సిచ్యువేషన్ ఉంది. కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. మీరు అడిగారా నాకు హెల్ప్ చేయండి, నాకు ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని మీరు అడిగారా? లేదు, నేను అడగలేదు. మరి అడిగినప్పుడు హెల్ప్ ఎలా చేస్తారు? అడిగినప్పుడు నేను ఆ మాట కోసం ఎదురు చూసిన, కానీ ఆ మాట రాలేదు కదా అని చెప్పి ఇక నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు కష్టపడి సంపాదించుకున్న సత్తా నాకు ఉంది, నాకు అవసరం లేదు. కానీ ఆ మాట కోసం వెయిట్ చేసినా కానీ ఆ మాట రాలేదు. ఈవెన్ మేము ఉన్నామన్నా అనే మాట కోసం ఎదురు చూసారు, కానీ ఆ మాట రాలేదు. లైట్ తీసుకున్నా. ఇక ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ 2nd year అంతే, ఆపేసిన స్టడీస్. ఎందుకని? జస్ట్ నార్మల్గానే, ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. ఏమున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే? మా ఫ్యామిలీ చాలా జీరో. మీ మమ్మీ, మీరు, మీ తమ్ముడు, మా డాడీ, మా అన్న, ఇంకొక అన్న, అంటే పెద్ద మదర్ చనిపోయింది. ఓకే, మీరు, మీ తమ్ముడు, మీ మమ్మీ, మీ డాడీ. ఏం చేస్తారు మీ నాన్నగారు? మా డాడీకి వెల్డింగ్ షాప్ ఉంది. ఓకే. మా మమ్మీ హౌస్ వైఫే. సో ఇక వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి లైఫ్లో ఏదైనా సెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి. వాళ్ళు బాగా కష్టపడే వాళ్ళ? చాలా కష్టపడేవాళ్ళు. నాకు నేను ఏది అడిగితే అది, వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా నాకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే. అప్పు చేసి అవి చేసి. అప్పుడు ఎట్లుండే అంటే, నాకు డబ్బులు కావాలంటే కావాలి, ఏదైనా నాకు కావాలంటే లేదంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతా. అట్లాంటి పొజిషన్లో ఉండే అప్పుడు అంతగానం చేసిన నేను. దాని తర్వాత తెలిసి వచ్చింది నా ఫ్యామిలీ ఇది కదా, చెయ్యాలి వీళ్ళ కోసం, ఏమైనా కష్టపడాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. మంచిగా సపోర్ట్ వచ్చింది జనాల దగ్గర నుంచి. దాని తర్వాత ఇక కొత్తగా ఇంకా ఏమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, ఆ పైసలు ఎగరేసిన. సో దానివల్ల ఆ కంటెంట్ వరకే చూడాలి, కానీ నేను అక్కడ ఎగరేసిన తర్వాత కూడా ఎవరికి ఏం ప్రాబ్లం రాలేదు. చూసి అన్నీ చేసి ఎగరేసిన నేను. నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు, నేను ఎగరేసినప్పుడు. సో నేను అవన్నీ చూసి ఆడ సిగ్నల్ పడ్డ తర్వాతనే, స్టాప్ సిగ్నల్ పడ్డ తర్వాతనే నేను ఎగరేసిన. అది స్టాప్ సిగ్నల్ ఎంతసేపు ఉండు, 1 minute దాకా ఉంటుంది. ఆ 1 minuteలో వాళ్ళు ఎట్లయినా తీసేసుకుంటారు మనీ. సో ఎవరికి ఏం కాలేదు. నా వల్ల ఏమన్నా అయితేనే నేను దాన్ని ఫేస్ చేయగలుగుతా, కానీ ఎవరికి ఏం కాలేదు. అయినా కూడా నా మీద అన్ని న్యూస్ ఛానల్స్ నా మీదనే పడిపోయినాయి. దాని తర్వాత అరెస్ట్ అయ్యిండు, ఇదయ్యిండు, అదయ్యిండు. చాలామంది పైనుంచి ఫోర్స్ చేశారు, పంపించండి లోపలికి అని. ఇక నేను నా వరకు ఏమవుతుందో నేను అది మాట్లాడుకొని అన్నీ చేసుకొని నేను బయటకు వచ్చాను. జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు? జైలుకి వెళ్ళలే, స్టేషన్కి వెళ్ళినా. జస్ట్ స్టేషన్కి వెళ్ళారు, బయటకు వచ్చేసారు. బట్ మీరు డబ్బులు ఎగరేయడాన్ని సమర్థించుకుంటున్నారా? కరెక్టే, దాంట్లో తప్పేం లేదు,
తప్పేం లేదు, ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్ అవుతుంది లేకపోతే ఏమైనా పెళ్లి దావతలు అవుతాయి, సో చాలా మంది బ్యాండోల మీదకి డబ్బులు ఎగరేస్తారు. మళ్ళీ ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేస్తారు కదా ఎక్కడికైనా ఫంక్షన్ గింక్షన్కి ఏదైనా ఉంటే కదా అవి, సో దానిల మీద డబ్బులు వేసినప్పుడు లేని బాధ నేను ఎగరేసినప్పుడు ఎందుకు వచ్చింది బాధ? నేను ఎందుకు అంటానంటే మీ మమ్మీ వాళ్ళు అంత కష్టపడ్డారని మీరే చెప్పారా? మీకు డబ్బులు కావాలంటే కావాలనే సిచ్యువేషన్లో అప్పులు చేసైనా సరే లేకపోతే ఏదో ఒకటి చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ అమ్మ మీ నాన్న. అప్పుడు వాళ్ళు గుర్తు రాలేదా? అంత డబ్బులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వచ్చుగా, మీకోసం కష్టపడింది వాళ్ళే కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నేను ఒక కంటెంట్ ఇచ్చిన అంతే, ఒక కంటెంట్. నేను ఎక్కువ కూడా వీడియోలు పెట్టలేదు, జస్ట్ నేను 3 వీడియోస్ ఏమో పెట్టిన అంతే, దానికంటే ఎక్కువ నేను ఏం పెట్టలేదు. మీదే అన్నీ హెల్పింగే పెట్టిన. నేను ఫాలోవర్స్కి గివ్ ఇచ్చిన, దాని తర్వాత మా అంత కావాలని నా మీద ట్రస్ట్ లేకపోతే ఏమి మళ్ళా దగ్గర 300 మంది వచ్చారు. జస్ట్ నేను ఎంత 15 మినిట్స్లో ఏమో వెనక అంతమంది ఫాలో అయ్యారు. అంతమందికి నేను డబ్బులు ఇవ్వను కదా, అందులో ఒక పర్సన్కి ఇచ్చిన నేను. ఎందుకంటే ఫస్ట్ ఆ పర్సన్ వచ్చింది కాబట్టి, నాకు కలిసింది కాబట్టి ఆ పర్సన్కి ఒక్కరికి ఇచ్చిన. కానీ దాన్ని కూడా మళ్ళీ కేసు అని చెప్పి మళ్ళీ అది కూడా చేసారు. నేను ఆడ డబ్బులు ఎగరేయలే, జస్ట్ నేను నా చేతులు తెట్టి నేను ఆన్లైన్ చేసిన. నేను ఆడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎందుకు పిలవడం అప్పుడు? కాదండి, అసలు ఈ గివ్ అవేలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే మీకు ఇది ఇస్తాం తీసుకోండి అని దీని వెనక రీజన్ ఏంటి? ఫాలోవర్స్ని పెంచుకోవడమా లేకపోతే ట్రెండింగ్లో ఉండడమా? దేనికోసం చేస్తారు ఇవన్నీ? అసలు కదా ఫాలో కొట్టండి నాకు అని చెప్పి ఎందుకు మరి గివ్ అవే అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేను ఫస్ట్ నేనే క్రియేట్ చేసిన. అది మీరే క్రియేట్ చేశారు ఈ గివ్ అవే? గివ్ అవే నేనే క్రియేట్ చేసిన. మనీ అనేది మళ్ళీ దాని తర్వాత డిఫరెంట్ కంటెంట్స్ నేనే క్రియేట్ చేసిన. గ్లాస్ బౌల్ చిట్టీలు పెట్టి లక్కీ డ్రా లాగా గివ్ అవేలు అసలు ఎవరు చేయలే. అసలుకి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన గివ్ అవే. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు? లేదు, ఎందుకంటే వాళ్ళకి యూజ్ వస్తాయి కదా మనీ. ఇప్పుడు చాలా మంది స్విగ్గీ జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుతామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు, వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళకి కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను ఇలా చేసిన. సో నేను ఒక ప్లేస్లో ఉన్నాను అనుకో, ఈ ప్లేస్కి వస్తాడు, నేనేమన్నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి తీసుకోండి అమౌంట్ అని చెప్పిన. కావాలని నేను ఆ అమౌంట్ ఎక్కువ రాసి పెడతాను నేను. సో ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ వస్తాయి అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి 10,000 పైనుంచి వేస్తా ఆ స్టార్టింగ్ అమౌంట్. అది దానికంటే లో అమౌంట్ నేను ఏడ్ ఇవ్వలేదు, నేను 10,000 పైననే.